కేంద్రీయ విద్యాలయం భూమి విషయంలో ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు విచారకరమని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాకు మధ్యన గ్యాప్ పెంచాలని ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు ఉందని, వచ్చే ఎన్నికల్లో నేను నిలబడతానో లేదో అనేది నా చేతిలో ఉండదు. నేను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నా. నాకు పార్టీలో సభ్యత్వం లేదని, పార్టీ టికెట్ ఇస్తే అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఆలోచిస్తానని అన్నారు. కేంద్రీయ విద్యాలయం విషయంలో నేను అడ్డుకుంటున్నాననే విమర్శ పచ్చి అబద్ధమని, కేవలం నాపై నిందలు వేయడమే లక్ష్యంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారన్నారు డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్, జగిత్యాల. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు కానీ వాటికి పెద్ద ప్రాధాన్యత లేదు. ఎందుకంటే అన్నిటికీ మూలం ఒకటే, సంజయ్ కుమార్ను జగిత్యాల ప్రజలు ఎమ్మెల్యే గెలిపించారు. ఆ ఎమ్మెల్యే అనే పదవిలో సంజయ్ కుమార్ ఉన్నారు. సంజయ్ కుమార్కు ఆ పదవి వచ్చినందుకు ఒకవైపు ఈర్ష్య, ఆ పదవిలో ఉన్న సందర్భంలో వివిధ రకాలుగా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ నాకు మాట్లాడడం, వచ్చేసారన్నా ఈ పదవి ఆయనకు రాకుండా చూడాలి, వారి అనుచరులకు రావాలి అనే ఆలోచనతోటి ఇక నిందలు వేయడం జరుగుతూ ఉంది. అంటే రకరకాలుగా అపవాదు. దాంట్లో అన్ని వర్గాల వారు ఉన్నారు, అందరు కూడా చూస్తున్నారు మీడియాలో. కానీ ప్రతిదానికి నేను స్పందించకుండా, పనులే ప్రతిదానికి కూడా సమాధానం చెప్తే ఆ ప్రశ్నలకు పనులతోటే సమాధానం ఇవ్వాలి, జవాబు చెప్పాలి తప్ప ప్రెస్ మీట్లతోటి కాదు. మా మీడియా మిత్రులు ఎలాగూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు మీరు ప్రసారం చేస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తున్నారు. వచ్చే ఎలక్షన్లో అసలు నేను నిలబడనేది నా చేతిలో ఉండదు. నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, ఇక సభ్యత్వం తీసుకోలేదు. తీసుకుంటే అప్పుడు పార్టీ ఇస్తే అప్పుడు నాకు ఇష్టమైతే ఆలోచిస్తా. కానీ ఇప్పటి నుంచే ఎన్నో నిందలు అపవాదులు చేయడం అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అన్ని మతాల వారు ఓటేసి గెలిపించారు. నేను నిరంతరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలక్షన్లప్పుడు పనిచేయకపోతే ప్రజలే తీర్పిస్తారు, లేదా ఆ పార్టీ ముందే పక్కన పెట్టినా పెడుతుంది. దానికోసమే రాజకీయాలకు రాలే, ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం. ఒక్కటి మాత్రం మీ మీడియా ద్వారా గుర్తించాలి, వివిధ రాజకీయ నాయకులు గల్లీ నుంచి మరి ఈ స్థాయి వరకు అంటారు అనుకోలేదు. ఎక్కడ ఏదో ఒక నింద వేయాలి, క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిగతంగా నింద వేయాలనే ఆలోచనతో ఉన్నారు. నిన్న వారు మాట్లాడిన మాటల్లో ఒక విషయం స్పష్టమైంది. బోగస్ శ్రావణి గారు రాజీనామా చేసేనాడు ఏదో మొత్తం నేనేదో ఒక రకరకాలుగా ఒక దొరలాగా, భూస్వామిలాగా, నియంతలాగా చేసిన